ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారణ చేసింది సిట్. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న సిఐడి సెక్రటరీ, సిఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్లను మరోసారి విచారణ చేసి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్లను సైతం నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. నవీన్ చంద్ను ప్రభాకర్ రావు ఎదుట ఉంచి వివరాలు అడిగారు సిట్ అధికారులు. మరోసారి నవీన్ వద్దకు వెళ్లి ఆయన స్టేట్మెంట్ ను సిట్ రికార్డ్ చేసింది. సిఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ ను కూడా మరోసారి రికార్డ్ చేసింది. అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. గత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇద్దరు చీఫ్ సెక్రటరీల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఉన్నతాధికారులు చెప్తేనే తాను చేశానని గతంలో పోలీసులకు చెప్పారు ప్రభాకర్ రావు. అదే విషయాన్ని అప్పటి ఉన్నతాధికారి ఎదురుగానే ప్రభాకర్ రావుని అడిగింది సిట్. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పలువురు అధికారులని విచారించడం, అందులో భాగంగా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు విజయ్? అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం అనే చెప్పాలి ఇది. అయితే సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్ ఏదైతే ఉందో కాస్త దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పాలి. గతంలో జరిగినటువంటి విచారణలు ఏవైతే ఉన్నాయో దానికి మించి ఇప్పుడు విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2019 నుంచి అలాగే 2023 వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్, అంటే ట్యాపింగ్కి గురైనటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా అయితే విచారణ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అటు సోమేష్ కుమార్ ముందు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసులో కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. మాజీ సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి నవీన్ చంద్ను కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. గతంలో అంటే మెయిన్గా 2023కు సంబంధించి నవంబర్ 1, 15వ తేదీ మధ్య వరకు జరిగినటువంటి సుమారుగా 600కు పైగా ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్ల వివరాలను కూడా పోలీసులు ఈ సిట్ అధికారులు అయితే తీసుకుంటా ఉన్నారు. అంటే ఎలక్షన్స్కి ముందు సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ ట్యాపింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులను కూడా ఇప్పుడు తిరిగి జూబ్లీహిల్స్లో పోలీస్ స్టేషన్కు సంబంధించి కూడా ఇక్కడ విచారణ జరిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభాకర్ రావుని నవీన్ చంద్, అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా నవీన్ చంద్ ఉన్నారు. సో ఇటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ప్రభాకర్ రావుని నియమించింది కూడా ఆయనే కాబట్టి, సో వారి హయాంలోనే ఈ ప్రభాకర్ రావు నియామకం కూడా జరిగింది కాబట్టి ఎందుకు నియమించాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే ప్రభాకర్ రావు ఉన్నతాధికారులు చెప్తేనే నేను వీరి ఫోన్లో ట్యాప్ చేశాను అంటూ కూడా పోలీసుల ముందు, సిట్ అధికారుల ముందు కూడా వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ప్రభాకర్ రావుని ఇక్కడ సిట్ అధికారులు జూబ్లీహిల్స్లో ఉంచి ప్రభాకర్ రావు ముందే నవీన్ చంద్రు అలాగే సోమేష్ కుమార్ను కూడా ప్రశ్నించారు. అయితే గతంలో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి సో వీరి ముగ్గురి ఇన్ఫర్మేషన్, అంటే సిట్ అధికారులకు సోమేష్ కుమార్ అలాగే నవీన్ చంద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా టాలీ చేసుకొని పూర్తిగా వారి స్టేట్మెంట్లను అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నవీన్ చంద్ అలాగే ఈ ప్రభాకర్ రావు వీరిద్దరూ కూడా అంటే ఏ బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారనేటువంటి వివరాలని కూడా ఇటు సిట్ అధికారులు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఇటు నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సమయంలోనే అటు ప్రభాకర్ రావు కూడా ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు కాబట్టి అదే సమయంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రత్న. ఎస్ విజయ్, మీరు చెప్పినట్లుగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లను కూడా ఇప్పటికే స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, వాళ్ళని విచారించడం కూడా చూస్తున్నాం. ఇంకా లెక్క ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ తదుపరి విచారణ ఈ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సిట్ అధికారులు. మరి నెక్స్ట్ విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు విజయ్? ఎస్, ఖచ్చితంగా అడిషనల్ ఛార్జ్ షీట్ను కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తూ ఉంది రత్న. ఎందుకంటే గతంలో అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు అనేక మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అయితే ఇటు సిట్ అధికారులు గుర్తించారు కాబట్టి దీంట్లో అడిషనల్ ఛార్జ్ షీట్ని దాఖలు చేసి గత హయాంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి హోదాలో పనిచేశారు, ఇప్పుడు నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, అటు సోమేష్ కుమార్ అంటే ఇలా ఎవరైతే
సిఎస్గా పనిచేశారు సోమేష్ కుమార్. ఇలా ఎవరైతే అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారో, ఉన్నత అధికారులుగా ఉన్నారో, సో వాళ్ళందరినీ కూడా తిరిగి ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో గత ఎన్నికలే టార్గెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే ఇతర ఏదైనా అనుమానాలు దీని వెనకాల ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ కూడా అందరినీ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గత 2023 నవంబర్ 1-15 నుంచి సుమారుగా 618 నెంబర్ల వరకు కూడా ఫోన్ ఆ నెంబర్లన్నీ కూడా ట్యాపింగ్కి గురైనట్టుగా కూడా అధికారులు గుర్తించారు. సో పూర్తిగా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లో విచారణ అనేది మరింత స్పీడప్ అవుతా ఉంది. సో ఇంకా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు గతంలో పనిచేశారో, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇదంతా ఏదైతే ఉందో ఈ ఘనకార్యం సంబంధించి కూడా పూర్తిగా మొత్తానికి ఈ ఇంటెలిజెన్స్ నవీన్ చంద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో నవీన్ చంద్తో పాటు మరింత ఉన్నతాధికారులను కూడా పూర్తిగా అంటే ఇక్కడ సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఎస్, ఫోన్ ట్యాపింగ్ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా రివ్యూ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరోసారి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇక దీని తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అటు సిట్ అధికారులు.